వైసీపీ నేత రవిచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే జగన్ని ఒంటరిని చేస్తూ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయేలా చేసింది మరెవరో కాదు, విజయసాయిరెడ్డితో పాటు సజ్జల అంటూ ఒక సంచలనమైన వార్తని ఇప్పుడు క్రియేట్ చేశాడు. అయితే ఏంటి ఇది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వైసీపీ ఒక ప్రముఖ నేత రవిచంద్రారెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, విజయసాయిరెడ్డి గారితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళిద్దరు కలిసే పూర్తిగా ఉన్నటువంటి ఒక రాజ్యసభ మెంబర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా బీజేపీకి తరలిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్ని ఒంటరిని చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. 151 సీట్ల నుంచి 11 స్థానాలకి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరే అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు. మరి రవిచంద్రారెడ్డి అన్నటువంటి మాటలు ఇవాళ సంచలనం. అతను టార్గెట్ విజయసాయిరెడ్డి, టార్గెట్ సజ్జల. ఈరోజు ఆయన మాటలు విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడని, రోజుకి ఒక 2 ఎంపీలని పంపిస్తున్నాడని, కొంతమందిని తెలుగుదేశంలోకి, కొంతమందికి బీజేపీలోకి పంపే బదులు నువ్వే పోవచ్చు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఈ మొత్తానికి కారణమని, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా పతనమైందంటే దానికి ప్రధాన కుట్రదారు సజ్జలని, 1000 కోట్లు ఇద్దరు కొల్లగొట్టారు జగన్మోహన్ రెడ్డిని ముందు చూపించి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చింది వాళ్ళిద్దరే, సజ్జల సాయిరెడ్డి అంటూ రవిచంద్రారెడ్డి వ్యాఖ్యలు ఇవాళ చర్చనీయాంశం. ఎందుకంటే రవిచంద్రారెడ్డి ఏమన్నా బాధితుడా? సాయిరెడ్డి బాధితుడా? సజ్జల బాధితుడా? ఇప్పుడు ఓడిపోయి ఇప్పటికి 3 నెలలు, రేపు 100 రోజులు అవుతుంది సుమారుగా. మరి ఈ 3 నెలల్లో చేయని ఆరోపణలు ఇవాళ ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగే పడవ, చిల్లులు పడ్డాయి, జారిపోతున్నారు. ఎప్పుడు మునిగిపోద్దో తెలియదు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడు, లండన్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ పార్టీ ఉండదని. ఇప్పుడు రవిచంద్రారెడ్డి ఏమన్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి దోషి. జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమికి 151 నుంచి 11కు పడిపోవటానికి A1 విజయసాయిరెడ్డి, A2 సజ్జల అని తేల్చాడు. ఎవరు? రవిచంద్రారెడ్డి. వాళ్ళ బాధితుడు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని బయటేయటం కావచ్చు. అంటే ఈ జరిగిన ఉత్పాతం, ఈ చండాలం, దీని నుంచి రవిచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డిని బయటేద్దాం అనుకుంటున్నాడా? రామరామ జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, అంతా ఈ ఇద్దరే చేశారని వీళ్ళ మీద తోసే ప్రయత్నమా? ఇప్పుడు నువ్వు సరైనడు అయితే నేను జడగొడితే చెడిపోతావా? అంటే అసలు నువ్వే సరైనడివి కాదు. జగన్మోహన్ రెడ్డే సరైనడైతే సాయిరెడ్డి జడగొడతాడా? సజ్జల జడగొడతాడా? జగన్మోహన్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్స్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనాన్ని, అతని అవినీతి కుంభకోణాలని ఇప్పుడు రోజుకో వీడియో, న్యూడ్ వీడియోలు బయటికి రావడం, ఈ కీచకులు, ఈ నీచులు, నికృష్టులు, పార్టీ ఇక్కడ బతకదని తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక క్లీన్ చిట్ ఇచ్చి ఆ బురదంతా సజ్జల మీద, సాయిరెడ్డి మీద వేద్దామనుకుంటున్నాడా రవిచంద్రారెడ్డి? ఆయన చేసిన ఈ ఆరోపణలు, అతను ఏమన్నాడు? ఇది కనుక విజయసాయిరెడ్డి ఇవాళ ఈ మాటలు వినాలి, అతను ట్వీట్ చేయాలి. నువ్వు కాకపోతే, నీకు సంబంధం లేకపోతే, ఈ ఫిరాయింపులు, ఈ వలసల వెనుక నువ్వు లేకపోతే నువ్వు ట్వీట్ ఎందుకు చెయ్యవు అని అడుగుతున్నాడు. ఇప్పుడు జరిగింది మాత్రం నష్టం, ఘోర పరాజయం, అది స్వయం కృతాపరాధం. జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషించాడు. ఇసుకలో 20,000 కోట్లు ఇవాళ కొల్లగొట్టినట్టుగా ప్రభుత్వమే ప్రాథమిక విచారణలో తేల్చింది. మద్యం 19,000 కోట్లు దోపిడీ జరిగినట్టుగా ప్రభుత్వమే వైట్ పేపర్లో ఫిక్స్ చేసింది. అది 20, ఇది 20. అక్కడ ఆ ఎండి పారిపోయాడు, ఇక్కడ ఈ ఎండి పారిపోయాడు. వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి దొరికితే జగన్మోహన్ రెడ్డి పట్టుబడతాడు. ఇప్పుడు ఇసుకలో అయినా, మద్యంలో అయినా A1 జగన్మోహన్ రెడ్డే, A2 అక్కడ వాసుదేవరెడ్డి అవుతాడు, A2 ఇక్కడ వెంకటరెడ్డి అవుతాడు. భూములు,
13 లక్షల ఎకరాలు వీళ్ళు భూములు ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూములు 22A నిషిద్ధ భూములు. ఆ 22Aలో ఇప్పుడు దాంట్లో పెట్టినటువంటి 9 లక్షల ఎకరాలు ఎత్తారు. కబ్జాలు, ఆక్రమణలు వీళ్ళ ఆక్రమణల్లో ఉన్నాయని. 25,000 ఎకరాలకైతే అసలు రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నారు. ఆ GO 596 జవహర్ రెడ్డి 596 అనగానే నీకు ఆ నంబర్ ఎవరు గుర్తు రావాలా? జవహర్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన చుట్టూ పెట్టాడు. ఆనందపురం అక్కడ ఆ ఏరియా అంతా కూడా ఎవరు? జవహర్ రెడ్డి, అతని కొడుకు, అతని మేనల్లుడు, బినామీలు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ తుడిచేశాడు. ఎక్కడ? చిత్తూరు జిల్లాలో మదనపల్లి సబ్ కలెక్టరేట్లో, రాజంపేట 20,000 ఎకరాలు అక్కడే రిజిస్ట్రేషన్ అని. అరే ఎస్టేట్ భూములు రాగాలపల్లి 1000 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరు మీద, తన బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్న పరిస్థితి. అసలు ఆయన భార్య ఎవరో స్వర్ణలత అంట, ఆమె పేరు మీద 250 ఎకరాలంట. వికృతమాల అనేది అసలు ఆ ఒక్క భూమే 250 కోట్లంట, రేణుగుంట ఎయిర్పోర్ట్ పక్కన. ఇప్పుడు 7 ఎకరాలు ఏమో కొంటే చుట్టూతో ఒక 20 ఎకరాలు కలిపేసుకున్నారని. అసలు అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండేదే మఠం భూములు. అక్కడ పెద్ద విల్లాలు, భవనాలు, రోడ్లన్నీ మూసేయటం మనం చూసాం. ఏంటి? ఆ తిరుపతి అంతా వాళ్ళు లాగేశారు, వాళ్ళు కొల్లగొట్టేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మహిత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవ్ రెడ్డి, చిత్తూరు మొత్తం ఖాళీ, రెడ్ శాండల్ దోచేశారని. అక్కడ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో మకాం వేసి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ 30,000 ఎకరాలు, 27,000 ఎకరాలు వీళ్ళే తుడిచిపెట్టారంట. అంటే ఎలా విశాఖలో వీళ్ళు రాజధాని పెడుతున్నామని భ్రమలు కల్పించి అక్కడ అమాయకుల్ని మోసం చేసి కేవలం ఈ ఇన్సైడర్ ట్రేడింగ్. చంద్రబాబు పైన, తెలుగుదేశం పైన ఏ ఆరోపణలు చేశారో ఆ నేరాలన్నీ వీళ్ళు పాల్పడ్డారు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు రవిచంద్రారెడ్డి అన్న మాటలు జగన్మోహన్ రెడ్డిని బయటేయటం కోసమా, లేదు వీళ్ళిద్దరినీ ఫిక్స్ చేయటం కోసమా? జగన్ కనుసైగ లేకుండా సాయిరెడ్డి కదులుతాడా? జగన్ చెప్పందే సజ్జల అడుగేస్తాడా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కుడి ఎడమ భుజాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందనమాట. వాళ్ళు కదా జగన్ మౌత్ పీసులు. అటు సాయిరెడ్డి ఢిల్లీ అప్పచెప్పాడు, 5 పోస్టులు ఇచ్చాడు, ఆయనే స్పెషల్ రిప్రజెంటేటివ్, ఆయనే అక్కడ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ పక్ష నేత. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు దేశంలో. ఇవాళ 4వ పెద్ద పార్టీ వైసీపీ. ఏం జరిగింది? ఇవాళ 2 మారారు, రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, ఆ తర్వాత బీడ మస్తానరావు. 2 బీసీలు, 2 ప్రముఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఆ వర్గాలు మొత్తం ఇవాళ వైసీపీకి దూరం అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న 11 మందిలో 4 బీజేపీలోకి వెళ్తున్నారని, 4 తెలుగుదేశంలోకి వెళ్తున్నారని, ఇక మిగిలేది 3 విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఉంటే గింటే వాళ్ళ పార్ట్నర్ అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నాడని రవిచంద్రారెడ్డి చెప్తున్నాడు. ఈ మొత్తానికి సూత్రధారి విజయసాయిరెడ్డి, వీళ్లను ముందు పంపిస్తున్నాడు, అతని తర్వాత వెళ్తున్నాడు అంటున్న దాంట్లో విజయసాయిరెడ్డి రాజీనామా, బీజేపీలో విజయసాయిరెడ్డి చేరిక. బీజేపీ చేర్చుకుంటుందా విజయసాయిరెడ్డిని? ఇన్ని అవినీతి కుంభకోణాలు, A2 మరి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని. అంటే కేసీఆర్ అన్నట్టు నిర్మా వాషింగ్ పౌడరా? విజయసాయిరెడ్డిని కూడా ఉతికేసి ఆరేసి ఎండేస్తారా? కడిగిన ముత్యంలాగా వస్తాడా? విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే, సజ్జల ఇవాళ వైదొలిగితే, జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేలోపు ఖాళీ అంటోంది. అందుకే ఖేల్ ఖతం, దుఃఖం బంద్. మొత్తానికి జగన్ వచ్చే లోపల పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతుంది అన్నట్టు గత 2-3 రోజుల నుంచి వస్తున్నట్టు వలసలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ నిజంగా వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతే జగన్ వస్తాడా, లేదా లండన్కి అతుక్కపోతాడంటే ఏమని చెప్తారు? అక్కడేదో ఐలాండ్ కొనుక్కున్నాడు అంటున్నారుగా, అక్కడేదో దీవి ఉందని, అక్కడేదో వాళ్ళ పిల్లల భద్రత కోసం కూడా ఏర్పాటు చేసుకున్నాడని. ఇప్పుడు అది ఇంకా సిబిఐ కోర్టు తెలుసుకోవాలి.
సిబిఐ ఏం చేసింది, నిన్న పాస్పోర్ట్కి పర్మిషన్ ఇచ్చింది. 6 నెలలు 6 రోజులు అడిగితే ఓన్లీ 23 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. ఇస్తూ 5 ఏళ్ల వరకు పర్మిషన్ ఇచ్చింది. ఏది, ఆయనకు 5 ఏళ్ల వరకు పాస్పోర్ట్ అంటుకోవద్దన్న నేపథ్యంలో మరి ఆయన వస్తాడా రాడా? ఇవాళ ఆర్థిక నేరగాళ్ళందరికీ స్వర్గం అది. ఇప్పుడు ఈ ఎకనామిక్ అఫెండర్స్ అందరూ ఇవాళ అక్కడ చేరిన పరిస్థితుల్లో విజయ్ మాల్యా అక్కడే ఉన్నాడు, నీరవ్ మోడీ అక్కడే ఉన్నాడు, లలిత్ మోడీ అక్కడే ఉన్నాడు, చోక్సీ అక్కడే ఉన్నాడు. బ్యాంకులకు 1000 కోట్లు ఎగ్గొట్టారు వీళ్ళంతా. ఒకటి 8,000 కోట్లు ఎగ్గొట్టాడు, ఒకడు 14,000 కోట్లు ఎగ్గొట్టాడు, ఇంకొకడు 11,000 కోట్లు ఎగ్గొట్టాడు. అసలు ఈ మొత్తం ఈ జాబితాయే ఒక 50,000 కోట్లు వీళ్ళకి ఎగ్గొట్టిన పరిస్థితుల్లో వాళ్ళందరికీ అది స్వర్గం. ఏది, లండన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ చేరుతున్న ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చేరితే ఇది పెద్ద ఖాతా. వాళ్ళందరికీ కలిపిన 50,000 కోట్లు. ఈ లక్షల కోట్లు, కొన్ని లక్షల కోట్లు. శుభ్రంగా గోల్ఫ్ ఆడుకుంటారా, షటిల్ ఆడుకుంటారా, సరిపోతారా అనుకుంటా. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్ పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోతే వస్తాడా రాడా? మొత్తానికి విజయసాయి రెడ్డి రాజీనామా మాత్రం ఒక పెద్ద ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.